Your sorrow will turn into joy. After 8 years she is walking. Look at her smiling. She is full of joy. When my spirit grows faint within me, it is you who watch over my way. నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను. This is God's promise found in Psalm 142 and verse 3. 142వ కీర్తన 3వ వచనంలో దేవుడు అనుగ్రహించేటువంటి వాగ్దానం ఇది. Our spirit grows faint within us many times. చాలా సార్లు మనలో మన యొక్క ప్రాణము కృంగిపోతూ ఉన్నది. But God watches over our way to strengthen us and take us back into the mission. దేవుడు మన మార్గములను తెలుసుకొని మరలా మనలను నడువలసిన త్రోవను నడిపిస్తూ ఉన్నాడు. The Bible says in Isaiah 40 verse 29 to 31. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 నుండి 31 వచనాలు చూసినట్లయితే, God gives power to the faint సొమ్మసిలిన వారికి దేవుడు బలమును దయచేస్తూ ఉన్నాడు. and increases the strength of the weak. ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేస్తూ ఉన్నాడు. Those who wait on the Lord ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తూ shall ఉన్నారో renew their strength. వారు తిరిగి బలమును పొందుకొని They will mount up with wings as eagles. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుచున్నారు. They'll fly high. వారు పైకెగురుదురు. Even today, ఈ రోజు కూడా surrender yourself to the will of God. దేవుని యొక్క చిత్తానికి మిమ్మును మీరు సమర్పించుకోండి. Say, let thy will be done. దేవా మీ యొక్క చిత్తము సిద్ధించునుగాక. And the Holy Spirit will strengthen you to face every oppression, tribulation and temptation. ప్రతి విధమైన శోధన నుండి, ప్రతి విధమైన వేదన, బాధ నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు. There'll be more than a conqueror. మనము అత్యధిక విజయాన్ని పొందుచూ ఉన్నాం. God will make you fly high and bring salvation to millions. దేవుడు మనల్ని ఉన్నతంగా హెచ్చించి అనేకులకు రక్షణను తీసుకువచ్చేలా చేస్తూ ఉన్నాడు. May this grace come upon you right now in Jesus' name. ఈ యొక్క కృప యేసు నామములో మీకు కలుగును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం. How many of you are ready to receive miracles from God? మీలో ఎంతమంది దేవుని యొద్ద నుంచి అద్భుతాలను పొందుకొనడానికి సిద్ధంగా ఉండి ఉన్నారు? Are you ready? అందరూ సిద్ధంగా ఉన్నారండి? మీరు అందరూ Show your hands to God. చేతులు చూపించండి దేవునికి అన్నట్టుగా. Today we are going to reap what we have sowed. మనం ఏదైతే మనం విత్తి ఉన్నామో దానిని పంటగా మనం కోసుకోబోతూ ఉన్నాము. You have sowed in tears. మీరు కన్నీటితో విత్తనాలు విత్తి ఉన్నారేమో. Today you are going to reap with joy. కానీ ఈ రోజుని ఆనందముతో ఆ యొక్క పంటను మనం కోసుకోబోతూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today the Lord is going to listen to every one of your prayers. ఈ రోజుని మన యొక్క ప్రభువారు మీలో ప్రతి ఒక్కొక్కరి యొక్క ప్రార్థనలు ఆయన ఆలకించనై ఉన్నారు. It is a personal experience. అది వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఆయనకి. We will be blessed when we wait upon God. మనము ఆ దేవుని యొద్ద మనము కనిపెడుతూ ఉన్నప్పుడు మనము దీవించబడుతూ ఉన్నాము. The Lord will answer your prayers individually. ప్రభు వ్యక్తిగతంగా మీ ప్రార్థనలకైనా జవాబునిస్తూ ఉన్నారు. You need not say some other people will pray for me. ఎవరో నా కోసం ప్రార్థన చేస్తారు అని అనుకోనక్కర్లే. Of course you can pray with your pastors and the saints of God. మీ యొక్క పాస్టర్ గారు ఒకవేళ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, లేక పరిశుద్ధులు ఎవరైనా మీ కొరకు ప్రార్థన చేయొచ్చు. But then today the Lord says, I'm going to answer your prayers individually. కానీ ఈ రోజున దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఏమంటున్నారంటే మీ ప్రార్థన వ్యక్తిగతంగా నేను జవాబిస్తున్నాను అంటున్నారు. Blessed are all who wait upon God. ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకునే వారై ఉంటారో వాళ్ళందరూ
వారందరూ ధన్యులై ఉన్నారు. Waiting is humbling before God. అంటే కనిపెట్టుకుంటూ అంటే దేవుని దగ్గర మనం తగ్గించుకొనడం. In 1 Peter 5:6 the Bible says, humble yourselves therefore under God's mighty hand. పేతురు రాసినటువంటి ఒక మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటదనంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అంటున్నాడు. And he will lift you up in due season. తగిన సమయములో ఆయన మిమ్మల్ని హెచ్చించి లేవనెత్తుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరూ చెప్పండి హల్లెలూయా. You are not going to be a tail, మీరు తోకగా ఉండేవారు కారు, but then you will be a head. నీవు తలగా ఉండే వ్యక్తివై You ఉంటున్నావు. will be on top. నీవు పైవాడిగా ఉంటూ ఉన్నావు. You will have the higher position. నీవు ఒక ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉంటూ The ఉన్నావు. Lord is going to lift you up, dear friend. ప్రభు స్నేహితులారా మిమ్మల్ని పైకి లేవనెత్తుచూ ఉన్నాడు ఆయన. Those who seek the Lord will lack nothing in their life. ఎవరైతే ప్రభుని వెతుకుతూ ఉంటారో వారి యొక్క జీవితంలో ఏ లోటు వారికి ఉండదు. Whatever you want, place everything in the hands of the Almighty God. నీకేది కావాలో అది సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లో పెట్టుకోండి. Because His hand is such a big hand. ఆయన యొక్క చెయ్యి చాలా పెద్ద చెయ్యి అయి ఉన్నది. I read about a story which says, ఒక కథ నేను ఇలాగున చదివాను. a little boy and his father, they happened to go to a country store. ఒక చిన్న పిల్లవాడు ఆయన తన యొక్క తండ్రితో రోడ్డు ప్రక్కన ఉన్న ఒక దుకాణం దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. And there they bought so many things, and as they were getting out of the store, ఆ యొక్క దుకాణంలో ఏమేమో కొనుక్కొని ఉన్నారు. అవన్నీ కొనుక్కొని ఆ దుకాణంలోంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు the owner of the store offered the little boy some free chocolates. ఆ దుకాణం యజమానుడు ఏం చేశాడంటే ఆ చిన్న పిల్లవాడికి ఇదిగో కొన్ని చాక్లెట్లు తీసుకో అన్నాడంట. He said, go ahead and pick some chocolates from these bottles. ఆ యజమానుడు ఏమన్నాడంటే, నాయన ఇదిగో ఈ సీసాలో ఉన్న చాక్లెట్లు వెళ్ళి తీసుకో అని చెప్పేసి అని అన్నాడు. But then this little boy just stood still, looked at his father. కానీ ఈ పిల్లవాడు ఏం చేశాడంటే చాక్లెట్లు తీసుకోకుండా అలాగే నిలబడి ఉండి తన తండ్రి వైపు చూచాడంట. For the second time, the owner of the store again said, my son, go ahead and take some sweets from these bottles. ఈ దుకాణం యజమానుడు మళ్ళా రెండవసారి ఆ పిల్లవాడిని పిలుస్తూ, కుమారుడా ఇదిగో ఈ సీసాలో ఉన్న చాక్లెట్లు తీసుకొని అయినా నీ కొరకే ఇస్తున్నాను తీసుకో అన్నాడంట. It is free. ఇది ఉచితంగా ఇస్తున్నా, నువ్వు కొనుక్కోడానికి కాదు. But then he just stood staring at his father. అయినప్పటికీ ఆ పిల్లగాడు అలాగే నిలబడి ఉండి వాళ్ళ తండ్రి వైపు చూస్తూ ఉన్నాడు. So his father reached out his hand into the bottle and took a handful of sweet. అప్పుడు ఆ నాన్నగారు ఏం చేశారంటే తన చెయ్యి చాపి ఆ సీసాలో పెట్టి అందులో తన చేతి నిండా చాక్లెట్లు తీసాడు ఆయన. The boy was happy and the merchant also was happy. అప్పుడు ఆ పిల్లవాడు సంతోషించాడు, అలాగే దుకాణం వాడు కూడా సంతోషించాడు. And as they were going on the way, అలాగ వెళుతూ ఉంటుండగా the father asked the son why he did not pick the sweets from the bottle. అప్పుడు ఆ యొక్క తండ్రి కుమారుని అడుగుతున్నాడంట, నాయన ఎందుకు నీకు అక్కడ స్వీట్స్ తీసుకోమని చెప్పినప్పుడు నువ్వు తీసుకోలేదు అని అడిగాడంట. For that the boy said, because I know that your hand is bigger than mine. అప్పుడు ఆ కుమారుడు అన్న మాట ఏంటంటే, నా చేతి కంటే నాన్నగారు మీ చెయ్యి పెద్దది కదా, అందుకని నేను తీసుకోలే, మీరు తీసుకోవడానికి ఇచ్చాను అన్నాడు. God's hand is bigger than us. అవునండి, మన దేవుని యొక్క హస్తము మన చేతి కంటే కూడా చాలా పెద్దది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని వైపు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today God is going to reach out and he is going to bless with his such a big hand. ఈ రోజుని ఆ దేవాతి దేవుడండి ఆయన తన పెద్ద చేతిని చాపి మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలన్నీ సమృద్ధిగా మనకి ఇవ్వనై ఉన్నారు. God, let God supply all your needs according to his riches in Christ Jesus. క్రీస్తు యేసునందలి మహిమ ఐశ్వర్యము చొప్పున ఆ దేవుడే మీ ప్రతి అవసరతను తీర్చును గాక. God can meet all your needs.
దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చగలడు. ఆయన all your needs. నీ అవసరతలన్నీ తీర్చగలడు. Blessed are all who wait upon him. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వారు ధన్యులు. How privileged we are to look upon our God who has such a big hand. అంత పెద్ద చేతిని కలిగిన మన దేవుడు తండ్రి ఆయన వైపు మనం చూస్తూ కనిపెడుతున్నప్పుడు మనం ఎంత ధన్యులమండి. I would like to share one more last testimony. ఇంకొక సాక్ష్యాన్ని కూడా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. There's a sister called Kavita, కవిత అనే ఒక సిస్టర్ గారు ఉన్నారు. and she's a young girl. ఆమె యవనస్తురాలు. Her mother enrolled her in Young Partners Plan in Jesus Calls Ministry. ఆమె యొక్క తల్లి ఈ యొక్క కుమార్తెని యేసు పిలుచున్నాడు ప్రార్థన పరిచర్యలో ఉన్న పాలిభాగస్తుల పథకంలో చేర్చి ఉన్నారు. Somehow she finished her 12th standard. ఎలాగో 12వ తరగతి ముగించుకుందామే. At that time, she lost her only father ఆ సమయంలో తనకున్న తండ్రిని ఆ కుమార్తె కోల్పోయింది. because he had cancer. He passed away in his young age. ఆ తండ్రికి క్యాన్సర్ ఉన్నందుచేత చిన్న వయసులోనే ఆ తండ్రిని కోల్పోయింది ఆ కుమార్తె. Kavita was thoroughly broken. కవిత హృదయం పగిలిపోయిందండి. After that, they struggled financially. ఆ తర్వాత ఆర్థికంగా వాళ్ళు చాలా నలిగిపోతూ వచ్చి ఉన్నారు. But then Kavita was so determined to come up in life. కానీ ఈ కవిత అనేటువంటి ఆమె మాత్రం తన యొక్క జీవితంలో ఆధారపడడానికి ఎంతో నిశ్చయముతో ఉండి ఉన్నది. In the year 2020, she completed her graduation with a high grade, which is 9.3 CGPA. 2020వ సంవత్సరంలో 9.3 గ్రేడ్ సంపాదించుకొని ఉన్నతమైన రీతిగా తను పాస్ అయ్యింది. She wanted to do her masters also. తన తర్వాత మాస్టర్స్ డిగ్రీ కూడా చేయాలనుకుంది. But then because of their financial difficulty, she could not do it. కానీ వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి అది చేయలేకపోయింది ఆమె. And she worked very hard. చాలా కష్టపడి పని చేసుకుంటూ And వచ్చింది. she wanted to get a government job. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవాలని ఆశపడింది. 2 years passed by. 2 సంవత్సరాలు గడిచిపోయినాయండి. She wrote her competitive exam and she had been waiting for the result. పోటీ పరీక్షలు అయినటువంటివి రాసి రిజల్ట్స్ కొరకు కనిపెడుతూ ఉంది ఆమె. First time she failed. మొట్టమొదటిసారిగా ఫెయిల్ అయింది ఆమె. And she heard about Roorkela prayer tower. అప్పుడు రూర్కెలాలో ఉన్న ప్రార్థన గోపురమును గురించి ఆమె తెలుసుకుంది. She would get up early in the morning and look up to God. ఉదయాన్నే లేచి దేవుని వైపు చూచేది ఆమె కనిపెట్టుకునేది. She would attend the fasting prayers in the prayer tower. ఆ ప్రేయర్ టవర్లో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలకు హాజరయ్యేది. She would go to the U-turn meetings. యూటర్న్ మీటింగ్ అక్కడ జరుగుతుంటే ఆ మీటింగ్ కూడా తను వెళుతూ వచ్చేది. And she had been waiting for 2 long years. 2 దీర్ఘ సంవత్సరాల పాటు ఆమె కనిపెడుతూ వచ్చింది. And he happened to get a promise verse which says from Revelation 3:8, you will have an open door. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా నీ ఎదుట తలుపు తెరవబడినటువంటిది నీకు ఉంటుంది అనే ఒక వాగ్దానం ఆమెకు వచ్చింది. She took that verse and she again wrote the competitive ఆ examination. వాగ్దానపు వచనం తీసుకొని మరలా కాంపిటేటివ్ పరీక్ష రాసింది ఆమె. And she cried out in the prayer tower, ప్రార్థన గోపురానికి వచ్చి కన్నీటితో మొర్రపెట్టుకునేది. Lord, will you not bless my future? ప్రభువా నా భవిష్యత్తును నీవు ఆశీర్వదించవా అని అడుగుతూ వచ్చేది. And at that time in the U-turn meeting, she received the anointing of the Holy ఆ Spirit. సమయంలోనే ఆ యూటర్న్ అనేటువంటి యవనస్తుల మీటింగ్ లో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుందామే. From that time on, her life changed. ఆ దినం మొదలుకొనండి ఆమె యొక్క జీవితమే మారిపోయింది. She passed her competitive exam ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అయ్యింది తను. and she got the government job also. ప్రభుత్వ ఉద్యోగం ఆమెకి వచ్చి ఉన్నది. Today she is a successful young girl. ఈ రోజు ఒక విజయవంతమైన యవనస్తురాలుగా కనబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ బిడ్డను బట్టి. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు నాయనా. The Lord
rewarded her faith. ప్రభు ఆమెకున్న విశ్వాసాన్ని ఘనపరిచి ఉన్నారు. The Lord rewards those who are going through suffering in their life. ఈ రోజున కూడా ఒకవేళ మీ జీవితంలో ఏ శ్రమల గుండా మీరు వెళుతున్నారో ఆ ప్రభువు మీకును ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడై Our ఉన్నారు. God is a just God. మన యొక్క దేవుడు నీతిగల న్యాయాధిపతి. He equally treats everyone. అందరినీ కూడా సమానంగా చూచేటువంటి యొక్క దేవుడు ఆయన. Today you may have come with so many struggles in your life. ఒకవేళ ఈ రోజున కూడా నీ యొక్క జీవితంలో అనేకమైన కష్టములు కలిగి ఉండి వచ్చి ఉన్నావేమో. Cry out to God. ఈ రాత్రి దేవునికి మొర్ర పెడదాం. Our God, who is a just God, will have to answer your prayers. న్యాయవంతుడైనటువంటి యొక్క దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనలకు జవాబు ఇచ్చి తీరాలి అంటాను నేను. You will be blessed today. ఈ రోజే మీరు ఆశీర్వదించబడనై ఉన్నారు. Just like this young girl Kavita, you will also receive the anointing of the Holy Spirit. కవిత అనేటువంటి యొక్క యవనస్తురాలు వలె మీ జీవితంలో కూడా మీరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను మీరు పొందుకొననై ఉన్నారు. Are you ready? అయితే మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready to receive the anointing of the Holy Spirit? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొనడానికి మీరు సిద్ధంగా ఉండి ఉన్నారా? God does not show favoritism. దేవుడు ఎవరికి కూడా పక్షపాతం చూపించే దేవుడు కాడు. He will equally treat everyone. అందరిని కూడా సమానంగా చూచే దేవుడు ఆయన. Whoever you may be, నీవెవ్వరవై ఉన్నా come as you are to Jesus. ఉన్న పాటనే ఆ యేసు దగ్గరికి రండి. రాత్రి Jesus says, "Come unto me, all who are labored and heavy laden." ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలరా నా యొద్దకు రండి అని ఆయన I పిలుస్తున్నాడు. will give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాను. Let me give you rest. నేను మీకు విశ్రాంతిని ఇవ్వనివ్వండి. Today you will have rest for your soul. ఈ రోజు నీ ప్రాణానికి కావలసిన విశ్రాంతిని దేవుడిస్తూ ఉన్నాడు. You will have peace in your family life. నీ కుటుంబ జీవితంలో సమాధానము నీవు కలిగి ఉంటూ ఉన్నావు. You will have success in your life. నీ యొక్క జీవితంలో విజయాన్ని నీవు కలిగి ఉంటూ ఉన్నావు. Shall we all stand up and cry out to God? అందరం కూడా లేచి నిలబడి దేవునికి మొరపెడతామా ఈ సమయంలో? Just like that little boy, just look at Jesus. ఆ యొక్క చిన్న కుమారుని వలె మన తండ్రి అయిన యేసు వైపు మనము చూద్దాము. Keep staring at Jesus. ఆ యేసు వైపే మనము చూస్తూ ఉందాము. You are such a big God. నాయన నువ్వు గొప్ప దేవుడవు నాయన. Come on, declare this to God. అందరు కూడా బిగ్గరగా మనం దేవునికి స్తుత్యాగం చెల్లిస్తున్నాం. ఆయన Cry ఇస్తున్నాడు. out. మన దేవుని అడుగుదాం. Cry out. గట్టిగా మొరపెడదాం స్వరమెత్తి. Whatever needs you may have, నీ అవసరతలు ఏమై ఉన్నప్పటికైనాను సరే keep everything in the hands of God. నీకున్న అవసరతలు అన్ని కూడా దేవుని యొక్క పెద్ద చేతుల్లో పెట్టేయండి. First, humble yourself. మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. Do not be proud, ఏమాత్రం అతిశయంగా గర్వంగా ఉండొద్దు. saying, "Let me come later on." నేను తర్వాత వస్తానులే దేవుని దగ్గరికి అనొద్దు. It's not too late, dear friend. నా ప్రియ స్నేహితులారా, అది ఆలస్యం కాలేదు. ఈ రోజు Come to Jesus now. ఇప్పుడే యేసు దగ్గరికి వద్దాము. Come to Jesus now. ఇప్పుడే యేసు దగ్గరికి Those వద్దాము. who are listening to me, ఎవరైతే నా మాటలు వింటూ ఉన్నారో give your heart to మీ Jesus. హృదయాన్ని యేసుకి ఇవ్వండి. ఇప్పుడే Come. రండి. Jesus calls you. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Jesus calls you. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Come to Jesus as you ఉన్న are. పాటనే ఉన్న స్థితిలోనే యేసు దగ్గరికి రండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Cry out. మొర్రపెట్టండి గట్టిగా. Cry out to our forgiving Father. ఆయన క్షమించే తండ్రి గనుక ఆయనకి మొర్రపెట్టండి. అందరూ కూడా Leave your sins నీ here పాపాలు ఇక్కడే విడిచిపెట్టి and come to Jesus. యేసు దగ్గరికి ఉన్న పాటనే రా. Come to ఈ Jesus. రాత్రి యేసు దగ్గరికి మనం వద్దాం. Leave the things of the ఈ world. లోక సంబంధమైన విషయాలను విడిచిపెట్టేద్దాం. Leave your addiction. నీ చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టేయండి. Leave the things that are haunting your heart. బహుశా నీ హృదయాన్ని వెంటాడుతూ శోధిస్తున్నవన్నీ విడిచిపెట్టేయండి. And just say, Lord, I love you, Lord.
ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి స్వరమెత్తి. Our God is a forgiving Father. మన యొక్క దేవుడు క్షమించే తండ్రి అయి ఉన్నారు. More than you call, నీవు పిలిచిన దానికంటే He will come running to you. ఆయనే నీ దగ్గరికి పరుగున వస్తూ He ఉన్నారు. will come running to you. ఆయనే నీ దగ్గరికి పరుగున వస్తూ ఉన్నారు. He is coming to you right now. ఇప్పుడే ఆయన మీ దగ్గరకు వచ్చి ఉన్నారు స్నేహితులారా. He is kissing you. ఆయన మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటూ He ఉన్నారు. is embracing you. ఆయన మిమ్మల్ని కౌగలించుకుంటూ My ఉన్నారు. dear young నా boy, ప్రియ యవనస్తుడా, my dear young యవన girl, కుమార్తె, come to Jesus. యేసు దగ్గరికి రామ్మా. Come to ఈ రాత్రి Jesus. యేసు దగ్గరికి My రండి. dear brother and sister, నా ప్రియ సహోదరుడా సహోదరి, will you give your heart to God? నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా ఈ రాత్రి? Whoever you may be, నీవెవ్వరవై ఉన్నప్పటికైనా God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Come to God. దేవుని యొద్దకు వద్దాం రండి. Cry out. మొరపెట్టండి గట్టిగా. Cry out. గట్టిగా మొరపెట్టండి. Even now, God is coming to your heart. ఇప్పుడు కూడా దేవుడు నీ హృదయంలోనికి వస్తూ ఉన్నాడు. He is filling your heart with Himself. ఆయన తనతోనే నీ హృదయాన్ని నింపేస్తూ ఉన్నాడు. We are weak people, మనం బలహీనులమే. but then God is such a great కానీ God. మన దేవుడు ఎంతో గొప్ప బలవంతుడైన దేవుడు. Anything is possible with ఆ God. దేవునికి సమస్తము సాధ్యమే. He can forgive any amount of sin. ఆయన నువ్వెన్ని పాపాలు చేసిన వాటన్నిటినీ క్షమించే Cry దేవుడు. out. మొరపెట్టండి Cry ఆయనకి. out స్వరమెత్తి మొరపెట్టండి and బిడ్డలారా. ask God, ఆ దేవుణ్ణి అడగండి. Lord, will you not fill me, this sinner? ప్రభా ఈ పాపినైన నన్ను కూడా నీవు నింపవా నీతోని. Right now, the Lord is entering into your heart. ఇప్పుడే ఆ ప్రభు మీ హృదయములలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. He is coming to you. ఆయన మీలోనికి మీ దగ్గరికి వచ్చి ఉన్నారు. He is running and coming. ఆయన పరుగున నీ దగ్గరికి You వస్తూ ఉన్నారు. just praise God. నీవు దేవుని చేతులెత్తి స్తుతిస్తూ ఉండండి అంతే. Praise God. దేవుని స్తుతించండి బిగ్గరగా. God is all over this place. దేవుడి స్థలమంతులు అంతా ఉండి ఉన్నారు ఆయన. The heaven is open now. ఆకాశం పరలోకం నీ కొరకు తెరవబడి ఉన్నది. The glory of God is descending upon you. దేవుని యొక్క మహిమ నీ మీదకు దిగి వస్తూ ఉన్నది. You just praise God. దేవుని స్తుతించండి నోరు తెరిచి. Thank God. దేవునికి వందనాలు చెప్పండి. The Lord's transforming power is hitting you right now. నీ యొక్క జీవితాన్ని మార్చివేసేటువంటి యొక్క దేవుని యొక్క శక్తి నిన్ను తాకి ఉన్నది ఇప్పుడే. Be filled by the power of God. దేవుని శక్తితో నింపబడండి. Be filled. నింపబడండి. Be filled. నింపబడండి. God is filling your cups with Himself right now. దేవుడు నీ యొక్క గిన్నెని తనతో అన్నట్టుగా నిన్ను నింపుతూ ఉన్నాడు ఆయన. Without you even you're asking, God is entering into your heart. ఇంకా నీవు అడగకపోయినా ఆయన నీ హృదయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. That's why He has brought you here. అందుకనే దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి ఉన్నాడు. Will you just say thank you, Lord? యేసయ్యకి ప్రభువా నీకు వందనాలని చెప్పండి అంతే. Thank you, Lord. చెప్పండి గట్టిగా ప్రభువా నీకు వందనాలు. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. I know the Lord is touching many of you. ప్రభు మీలో అనేక మందిని ఆయన ముడుతున్నారని నాకు తెలుసు. Give praises to God మీరు ఆ దేవునికి స్తుతి ఆగమ చెల్లించండి. with all your నీ heart. పూర్ణ హృదయముతో Just love Jesus. యేసుని ప్రేమించండి అంతే. Say thank you, Lord. ప్రభువా నీకు వందనాలని చెప్తూ ఉండండి. He is filling you right now. ఇప్పుడు ఆయన మిమ్మల్ని తనతో నింపుచూ ఉన్నాడు. Shall we all rejoice? మనమందరం కలిసి ఆనందిద్దామా ఈ సమయంలో. All your sorrows are being turned into joy. స్నేహితులారా మీ యొక్క విచారములన్నీ కూడా ఆనందముగా మార్చబడి ఉన్నవి. Come on, rejoice. ఆనందించండి దేవునిలో. Rejoice. సంతోషించండి. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు నాయనా. Thank you, Lord. ప్రభువా నీకు If వందనాలు. you want to clap your hands and praise God, do it. చప్పట్లు కొట్టాలనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి సంతోషించండి. Thank you, Lord. గట్టిగా చప్పట్లు కొడుతూ సంతోషించండి. Thank you, Jesus. ప్రభువా యేసు నీకు వందనాలు నాయనా. The Lord is anointing you right now. ప్రభు ఇప్పుడే నిన్ను అభిషేకిస్తూ ఉన్నారు. Wherever you are, ఎక్కడుంటే అక్కడే get filled by the power of God. దేవుని శక్తితో నీవు నింపబడు. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు నాయనా. Don't you feel the presence of God in you? ఆ దేవుని యొక్క సన్నిధి నీలోనికి వచ్చినట్టుగా నీకు అనిపించడం లేదా? Thank God. అప్పుడు దేవునికి స్తుతి యాగం Thank చెల్లించండి. God.
Lord. దేవుని స్తుతించండి. Thank you, Lord. ప్రభువా నీకు వందన. Thank you, Jesus. ఆమేన్. Precious Sister Venkata Lakshmi, along with you, I wish your beloved son Gangadhar a happy birthday.